గతంలో గడిచిన చాలా ఇయర్స్ని ఎందుకు మనం రొమాంటిసైజ్ చేస్తామో తెలుసా? ఈవెన్ ఆ రోజుల్లో కూడా మనకి స్కూల్ కాలేజ్ లైఫ్లో స్టడీస్ సంబంధించిన స్ట్రెస్ ఉంది, ఈవెన్ మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా అవన్నీ మనం పక్కకు పెట్టి ఎందుకు మన గతాన్ని మన బ్రెయిన్ అనేది రొమాంటిసైజ్ చేస్తుందో తెలుసా? మన బ్రెయిన్ అనేది గతంలో జరిగిన చాలా ఈవెంట్స్ని, చాలా ఇయర్స్ని ఒక వీడియోలాగా మొత్తం స్టోర్ చేసుకోదు. అప్పట్లో జరిగిన కొన్ని ఎమోషనల్ ఈవెంట్స్ని, హైలైట్స్ని, మీనింగ్ఫుల్ మూమెంట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. చాలా పెయిన్ఫుల్ డేస్ అనేవి ఈ ట్రిమ్మింగ్లో, ఈ ఎడిటింగ్లో డిసప్పేర్ అవుతాయి. ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రెస్ కూడా మనం గతాన్ని చూసే విధానాన్ని మారుస్తుంది. మన బ్రెయిన్ అనేది ఒక ఎమోషనల్ కంఫర్ట్ కోసం ఇప్పుడున్న ప్రజెంట్ నుండి ఎస్కేప్ అవ్వడానికి గతంలో గడిచిన చాలా కాలాన్ని రొమాంటిసైజ్ చేస్తుంది. ఒక ఎమోషనల్ కంఫర్ట్ కోసం గతాన్ని రొమాంటిసైజ్ చేస్తుంది. ఇలా పాస్ట్ అనేది మనకు ఒక ఎమోషనల్ షెల్టర్ అవుతుంది.